పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరం చాలా ఒక సరికొత్త మార్పు ఏంటంటే ప్రతిరోజు మనం 6 గంటల ధ్యానం చేసుకుంటున్నాం. నిజంగా ఇది ఎంతో వైభోగం. 10 మందితో, 50 మందితో, 100 మందితో, 1000 మందితోనే మన ప్రాంతాల్లో కార్యక్రమాల్లో మనం చేసుకోగలం. కానీ ఇక్కడ ఈ కైలాసపురిలో సరస్వతి ప్రాంగణంలో కొన్ని వేల మందితోటి సామూహిక ధ్యానం చేసుకుంటున్నాం. మరి ఇది ఎంతమందికి దక్కుతుందండి ఈ అవకాశం? వేల మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. మరి ఇంతమందితో కలిసి చేసే ధ్యానం, సామూహిక ధ్యానం 3 రెట్లు శక్తి అధికంగా ఇస్తుంది అంటారు. కానీ మనం ఇంకాస్త అదృష్టవంతులమే. ఎందుకంటే ఈ సరస్వతి ప్రాంగణానికి అటువైపు పత్రిజీ శక్తి స్థలం ఉంది, ఇటువైపు మహేశ్వర మహాపిరమిడు ఉంది. చూడండి ఎంత అద్భుతమో మరిది. అటు జీవరాళ్ళ గుట్ట ఉంది, అటు పార్వతీ పిరమిడు ఉంది, అటు చూస్తే పార్వతీ అమ్మవారు, ఇటు చూస్తేనేమో విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి. ఇంతమంది మధ్యలో మనందరము ధ్యానం చేస్తున్నామంటే మనకన్నా అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా? నిజంగా మనం చాలా చాలా అదృష్టవంతులం. వైభోగం అంటే ఇది కదా. మరి అన్నదానంలో 3 పూటలా మనం ఎంత కమ్మగా వేడివేడిగా తింటున్నామండి. చాలా అద్భుతంగా, చాలా రుచిగా, చాలా చక్కగా వాళ్ళు వండి వడ్డిస్తుంటే మనం ఎంత అద్భుతంగా చక్కగా ఆస్వాదిస్తూ తింటున్నామండి. మరి అలాంటి అన్నదానానికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుందాం. మరి మహేశ్వర మహాపిరమిడిలో 225 గంటల అఖండ ధ్యానం ఇక్కడ ప్రాంగణంలో చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, అక్కడ పిరమిడ్లో చేసేవాళ్ళు పిరమిడ్లోనూ ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఎంతటి అదృష్టం కదా. అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయం మహేశ్వర మహాపిరమిడ్ అలాంటి ఒక శక్తి క్షేత్రంలో 225 గంటల ధ్యానంలో మనము 1 గంట ధ్యానం చేశాము అంటే ఇది కదా వైభోగం, ఇది కదా అదృష్టం, ఇది కదా అద్భుతం. మరి ఇలాంటి ఎన్నో అద్భుతాల మధ్య మనందరం ఉన్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఉదయం ఈ ప్రాంగణం అంతా ధ్యానం చేసే వాళ్ళని చూస్తే నిజంగా ఎంత ఆనందం వేసిందో. ఇంత చలిలో కూడా ఇంతమంది వచ్చి ధ్యానం చేయటం అంటే ఇది కదా పత్రిజీ కళలు కన్నటువంటి సత్యయుగం. ఇందాక పత్రిజీ మెసేజ్లో ఇది శాకాహార యుగం, పత్రిజీ యుగం, ధ్యాన యుగం, పిరమిడ్ యుగం అని సారే చెప్పారు. ఇది పత్రిజీ యుగం అంటే మన యుగం, మనందరి యుగం. ఎందుకంటే మనం ధ్యానం చేయటం వల్లే మనం మారుతున్నాం, మనలాగా అందరూ మారటం వల్లే అది పత్రిజీ యుగంగా రూపుదాలుస్తుంది. సో మరి మనందరం ఇంత అద్భుతంగా ధ్యానం చేసుకోవటానికి మరి పత్రిజీ ధ్యాన మహాయాగం కమిటీ సభ్యులు ఎంతో కృషి చేశారండి ఈ కార్యక్రమాన్ని ఇలా ఏర్పాటు చేయటానికి. హైదరాబాద్ ట్రస్ట్ వారు, భాగ్యనగర్ ట్రస్ట్ వారు, అలాగే ప్రతి పిరమిడ్ మాస్టరు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తేనే ఈరోజు ఈ 11 రోజులు మనందరం ఇంత వైభోగంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం మిత్రులారా. అలాంటి వాళ్ళందరికీ పేరు పేరున ఈ సరస్వతి ప్రాంగణం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఒక్కొక్క ప్రాజెక్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాంతాల్లో ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారో, ఎలా కష్టపడుతున్నారో, కష్టం కాదండి, అది ఇష్టంగా చేస్తున్నారు. ఈ జన్మకి మనకి వచ్చిన ఒక అవకాశం అని చాలా ఇష్టంగా ఆ వర్క్స్ అన్నీ చేస్తున్నారండి. పిరమిడ్ కట్టేవాళ్ళు పిరమిడ్లు కడుతున్నారు, అన్నదానం చేసేవాళ్ళు అన్నదానాలు చేస్తున్నారు, శాకాహార ర్యాలీలు చేసేవాళ్ళు శాకాహార ర్యాలీలు చేస్తున్నారు, అఖండ ధ్యానాలు నిర్వహించేవాళ్ళు అఖండ ధ్యానాలు నిర్వహిస్తున్నారు. అలా ఎంతోమంది మాస్టర్లు వాళ్ళ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి వాళ్ళ అనుభవాలని, వాళ్ళ ఆనందాన్ని ఇక్కడ ఈ సభావేదిక నుంచి, సరస్వతి ప్రాంగణంలో ఉన్న ఈ సభావేదిక నుంచి మనందరికీ తెలియచేయడానికి మన ముందుకి రాబోతున్నారు. మరి ఆ మాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుందాం. మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా,
నేను స్టేజ్ ఎక్కి ఇలా చెప్పాలి, మా ఊర్లో నేనేం చేశాను, ఒక పిరమిడ్ కట్టానా, లేకపోతే ఒక ర్యాలీ చేశానా, ఒక అన్నదానం చేశానా, లేదా 100 మందికి ధ్యానం చెప్పానా, లేదా ఒక కార్యక్రమం చేశానా, మనం ఆ కార్యక్రమం చేయటంలో పొందిన ఆనందాన్ని ఇక్కడ ఈ స్టేజీ మీద పంచుకోవాలని ఎంతోమందికి ఉంటుందండి కదా. సో మరి అలాంటి ఎంతోమంది మాస్టర్లు వాళ్ళ అనుభవాన్ని పంచుకోవడానికి మన మధ్యకి రాబోతున్నారండి. వాళ్ళందరికీ కూడా మరి స్వాగతం పలుకుదాం. అసలు ఇంతమందికి ఆ వైష్ణవి క్యాటరింగ్ వాళ్ళు సెట్ దోశ వేసి మిల్లెట్ ఉప్మా చేసి అసలు ఎంత రుచిగా పెట్టారండి. ఇంకా తినాలనిపిస్తుంది, కానీ పొట్టేమో చిన్నదైపోయింది కదా. సో మరి వాళ్ళందరికీ ఒక్కసారి మన కరతాళ ధ్వనితో ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి కార్యక్రమంలోకి వెళదాం మిత్రులారా. గోవిందా పిరమిడ్ ధ్యాన బృందావనం మరి భాస్కరానంద గారిని వేదిక మీదకి పిలుచుకుందాం. ఆ సార్ గురించి దామోదర్ రెడ్డి గారిని వివరించవలసిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా చెప్పలు కొడదాం. ఉదయం కార్యక్రమానికి ఈ భాస్కరానంద గారు ఇంతకుముందు భాస్కర్ రెడ్డి ఉండే, మరి భాస్కరానంద పేరు ఎట్లా వచ్చిందో మాకు తెలియదు. పత్రిక గారు పెట్టారు, అయితే చెప్పలు కొడదాం. కానీ కొత్తల తోక బాగుంటుంది కానీ కొన్ని రోజులకి అది భారంగా అనిపిస్తుంది, చిరాకు వస్తుంది. అది నాకు అర్థమైన విషయం. ఎందుకు పెట్టినా ఎలా పెట్టినా గుర్తుపెట్టుకోండి, మన తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో ఆ పేరుకు మించిన గొప్ప పేరు ఈ భూమి మీద ఇంకొకటి లేదు. ఎందుకు అంటే మనకు తెలియదు మన పేరు ఎందుకు వచ్చింది, ఎలా పెట్టబడింది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని వెనకాల కథ ఏంది, అదేం తెలియదు మనకు. ఆ ఒక్కటి మీరు తెలుసుకోగలిగితే మీ గురించి చాలా వరకు క్లారిటీకి వచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఉంది, దీని వెనకాల నీ పేరుకున్న సంగతి ఏంది, గతంలో నువ్వు ఏం సాధించావో ఆ పేరు పెట్టుకొని ఈ జన్మలో ఏం సాధించడానికి వచ్చావో ఆ పేరు వెనకాల ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలాంటి పేరు ఇగో భాస్కరుడు. భాస్కర్ సూర్యుడి యొక్క తత్వానికి సంబంధించిన పేరు అది. ఆ మనసు, ఆ శరీరం ఆ భ్రాంతుల నుంచి బయటకు రావాలంటే అంతటి అగ్ని పుట్టాల. అప్పుడు ఒక దేదీప్యమైన ఒక తేజస్సు బయటకు వస్తుంది, అది బుద్ధితో కలిసినప్పుడు. దానికి సంబంధించిన పేరు అది. మరి అలాగే దానికి తగ్గట్టునే మొన్న పోయినప్పుడు విజయభాస్కర్ ఏందా ఈయన ఈ భాస్కర్ రెడ్డి గారు అంటే నేనేదో మామూలు అనుకున్నాను, ఇది మామూలుడు కాదు అన్నాడు. ఎందుకన్నాడంటే ఆ కార్యక్రమాలు అలా చేశాడు. ఆ బ్రహ్మోత్సవాలలో మేము పోయిన రోజున కోలాటం అయితేనేమి, రకరకాల విలేజ్ బ్యాక్డ్రాప్ ఉన్న వాళ్ళతో ఆ కార్యక్రమాలు నేను ఎక్కడ చూడలేదు. సో బెస్ట్ ఆర్టిస్టులతోటి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం, అదంతా చూసిన తర్వాత ఆ రోజు భాస్కర్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకని ఆయన ముఖ్యంగా పత్రికా మీడియా తరపున చాలా పదవులు చూశాడు. ఎంత ఇంప్రెస్ అంటే ఫోన్ కొట్టంగానే అన్న కొంచెం అందరూ అడగకండి, తిరుమలలో కొంచెం ఉన్నదా అంటే పోయి కర్ణాటకలో హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎంబడి ఒక లెటర్ పంపించాను నాకు. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది వాళ్ళకు. ముఖ్యంగా ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో అయితే నిమిషాల పని అయ్యేది, ఇప్పుడు లేదనుకోండి. అలా మీడియాకు సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు ఆయనకు తెలుసు. అందుగురించి ఈ మీడియాకు సంబంధించిన ఈ కార్యక్రమాలు చూసుకోవడానికి పిఎస్ఎస్ తరపున వారికి బాధ్యత ఇవ్వడం, మరి ఎలా ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడో ఈ మధ్యన చూసాం. అందరి మీడియా వాళ్ళని పిలుస్తూ దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి అందరికి ప్రపంచానికి తెలిసే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా వారి కార్యక్రమం ఇక్కడ ఉండడం గొప్ప విషయం. ప్రతి ఒక్కరూ గోవిందా పిరమిడ్ క్షేత్రాన్ని సందర్శించాలి. ఎందుకంటే ఆ బ్యూటిఫుల్ ప్లేస్, సొంత వాళ్ళ ల్యాండ్లోనే సొంత ప్రదేశం అది. దాంట్లో ఒక మంచి కొండపైన అది ఇంకా డెవలప్మెంట్ కావాలి, కానీ ఒక వండర్ఫుల్ ప్లేస్. సమ్మర్లో కొంచెం హాట్ ఉంటుంది, కానీ మిగతా టైంలో అసలు వర్షాకాలంలో పోతే 2 కళ్ళు సరిపోవు. ఆ పోయే దారి కానీ ఆ ప్రదేశం కానీ అలా ఉంటుంది. మరి అంత గొప్ప కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటూ, వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ, అందరూ గ్రేట్ మాస్టర్స్, అందరితో నాకు పరిచయం ఉంది. మరి ఇలాంటి వ్యక్తి పిఎస్ఎస్లోకి రావడం గొప్ప విషయం. గోవిందా పిరమిడ్ కట్టడం ఇంకా విశేషం. అది ఆ రోజు చెప్పాను, దానికి ఒక పర్పస్ ఉంది. తప్పకుండా రాబోయే రోజులలో అక్కడ చెప్పినట్టుగా పత్తి గారు చెప్పినట్టుగా ఆ వైభోగాన్ని మనం చూడబోతున్నాం. వారి మాటల్లో విందాం. థ్యాంక్ యూ సార్. మరి నేను మాట్లాడే ముందుగా నాకు ఈ పిరమిడ్ ప్రారంభం నుంచి కూడా చేదోడు వాదడుకుంటూ ఎందరో అక్కడ ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి చిన్నప్పటి నుంచి కూడా ధ్యాని అమలత మేడం, ఆమె మాటలు ఫస్ట్ మాటలను కోరుచున్నాం. సభా సరస్వతికి వందనం.
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి దంపతులకు వారి కుటుంబ సభ్యులకు ఆత్మ ప్రణామాలు. మరి కర్తాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో జరుగుతున్న ధ్యాన మహాయాగం 4కి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు హేమలత. నేను శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం తిరుపతికి 27 కిలోమీటర్ల దూరంలో నిర్మించబడినటువంటి మెగా పిరమిడ్ నుంచి విచ్చేసాం మాస్టర్స్. మరి ప్రపంచమంతా పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ నిర్మించాలనేటటువంటి సంకల్పంలో భాగంగా పత్రిజీ గారు తిరుపతికి దగ్గరలో పిరమిడ్ నిర్మాణం జరగాలని కోరుకున్నారు. మరి ఆయన సంకల్పం పట్టుబాల భాస్కర్ రెడ్డి గారు. ఈయన గురువు గారు అంటే ధ్యానంలోకి రావడానికి నందప్రసాద్ గారు కారణము. అందుకని గురువు గారికి అంకితం చేస్తూ తన పేరుని రెడ్డి తీసేసి భాస్కరానంద మాస్టర్గా నామకరణం చేసుకున్నారు. అది మాస్టర్ భాస్కరానంద మాస్టర్కున్న హిస్టరీ. మరి వచ్చిన తక్కువ కాలంలోనే 2018 సంవత్సరంలో సార్ గారు ధ్యానంలోకి వచ్చారు. తక్కువ కాలంలోనే మరి పత్రిజీ గారి చైతన్యం ఆయనకి బాగా వంటబట్టింది. ఈ సిస్టమ్ నచ్చడంతో త్వరగా పిరమిడ్ నిర్మాణం చేయాలనేటటువంటి సంకల్పం తీసుకున్నారు సారు భాస్కరానంద మాస్టర్. మా కుటుంబ సభ్యులే వాళ్ళు భాస్కరానంద మాస్టర్ గారు. మరి నేను ఎప్పుడు విలేజ్లో ఉండేదాన్ని మా స్వగ్రామంలో. సారు వృత్తిరీత్యా మీడియా నడుపుతున్నారు కాబట్టి బెంగళూరులో స్థిరపడ్డారు. మరి సారు పత్రిజీ గారి చైతన్యంతో పిరమిడ్ నిర్మించాలని స్వగ్రామానికి విచ్చేశారు. అప్పుడు నేను పత్రిజీ గారి సిస్టంలో ఉన్న నా చదువుకునే రోజుల నుంచి మా గురువు గారు, నాకు ధ్యాన గురువు కరుణకుమార్ సార్ గారు మా ఇంగ్లీష్ లెక్చరర్, ఆయన ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. ఆయనకి నా కృతజ్ఞతలు. మరి సార్ రావడం పిరమిడ్ నిర్మించాలనడంతో చాలా సంతోషమైంది. మరి మన కుటుంబం కాబట్టి వాళ్ళతో కలిసి నడుస్తున్నాం మాస్టర్స్. శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం పత్రిజీ గారు ఆఖరిసారిగా భూమి పూజ చేశారు. ఆయన భూమి పూజ చేసిన కొంతకాలంలోనే కాలం చేశారు. కొంచెం భయం వేసింది. మరి ఆయన చైతన్యం విశ్వవ్యాప్తమైంది కాబట్టి తక్కువ కాలంలోనే 54x54 విస్తీర్ణంలో పత్రిజీ గారి కాలం చేసిన తర్వాత జరిగినటువంటి మొదటి బర్త్డే జన్మదినమైనటువంటి నవంబర్ 11, 2023 సంవత్సరంలోకి సార్ గారికి అంకితం ఇస్తూ శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం ప్రారంభోత్సవాన్ని చేసుకున్నాం మాస్టర్స్. గట్టిగా చెప్పట్లు. మరి అంత మెగా పిరమిడు ఒక వ్యక్తి తన సొంత పొలంలో ప్రకృతిలో అందమైన ప్రకృతిలో, అంటే రాయలసీమ మాది కాబట్టి అక్కడ కొండల నడుమన మన పిరమిడ్ వ్యాలీ బెంగళూరుని తలపిస్తూ ఉంటుంది. అక్కడ మరి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాశస్త్యం ఉంటుంది. అది తిరుపతి అంటే కలియుగ వెంకట ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నివాసంగా మనమంతా భావిస్తాము. కనుక అక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం అనేటటువంటి ఉత్సవం అనేది ప్రాధాన్యంగా జరుగుతుంది. విశ్వవ్యాప్తంగా అందులో పాల్గొంటారు. అది మేము పోలి సార్ గారు భూమి పూజ చేసినప్పుడు గోవింద పిరమిడ్ అని నామకరణం చేశారు. నిత్యం ఇక్కడ గోవింద నామ స్మరణ జరగాలి అని మాకు సూచన చేశారు. కనుక మేము దాన్ని ఆయన మాటని తూచా తప్పకుండా పాటిస్తూ నవంబర్ 2వ తారీఖు నుంచి మన పత్రిజీ గారి జన్మదినమైన 11వ తారీఖు వరకు 9 రోజుల పాటు ప్రతి సంవత్సరం ధ్యాన బ్రహ్మోత్సవం అనేటటువంటి ఉత్సవాన్ని నిర్వహిస్తాము. మన పత్రిజీ గారి ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ప్రతిమను, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రతిరోజు కూడా ఉత్సవమూర్తి ఎలాగైతే తిరుమలలో ఊరేగుతారో అలాగా పల్లకి సేవలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో చుట్టుపక్కల ప్రజానికాన్ని ప్రోత్సహిస్తూ మనం కోలాటంతో చక్కగా జరుగుతుంది మాస్టర్స్. అక్కడ గోశాల ఉంది. చక్కగా మనకి 50/100తో సభా ప్రాంగణం పత్రిజీ గారి పేరు మీదుగా ఒక ప్రాంగణాన్ని నిర్మించుకున్నాము. ఇలాగే మీరు ఎప్పుడైనా రావచ్చు మాస్టర్స్. ఆల్వేస్ వెల్కమ్. నిత్యాన్నదానం ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. మరి గోవింద పిరమిడ్ మొదటి నుంచి కూడా మాకు శ్రేయబులోస్గా ఉంటూ మరి అన్ని కార్యక్రమాల్లో మేము అల్లందమ్మల్లాగా కలిసి పనిచేస్తున్నాము. మన సంగీత బాబు గారు ఇప్పుడు ధ్యాన యజ్ఞం తర్వాత 2 పోర్ట్ఫోలియోలో నిర్వహిస్తున్న సంగీత బాబు గారు 1 నిమిషం సమయ బాబు కాబట్టి ప్లీజ్. పోర్ట్ఫోలియోలో
మన పిఎంసి ట్రస్ట్లో వైస్ చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా మహేశ్వర మహాపిరమిడ్లో ఇక్కడ వన్ ఆఫ్ ది ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. 2 నిమిషాలు. గోవిందా పిరమిడ్ ధ్యాన మందిరం ప్రతి ఒక్కరూ అక్కడ రావాలి, అందరూ చూడాలి. తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలోనే అద్భుతమైనటువంటి ప్రదేశం. సాక్షాత్ ఆ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి వారు ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు మనం అక్కడ తిరుమలలో నిర్వహించుకుంటున్నామో అదే మాదిరిగా సారోలు కూడా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. తిరుపతి మాస్టర్స్ అందరూ అక్కడ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆ ప్రదేశానికి వచ్చి ఆ ప్రదేశాన్ని చూడాలని కోరుకుంటున్నాం. ఒక నిమిషం. థ్యాంక్ యూ అండి. సమయభావం మరి ఎక్కువగా సమయం తీసుకోము, మాకు ఇవ్వాలి మా ట్రస్టీలకి. మేము కూడా సేవ చేస్తున్నాం. నేను వచ్చి 10 రోజులుగా ఇక్కడ ముందుగానే విచ్చేసి ఈ యొక్క మీడియా కార్యక్రమాలు చేస్తున్నాం. దయచేసి ట్రస్ట్ సభ్యులు లక్ష్మీ మేడం పూల గారికి ఒక నిమిషం. మా విజ్ఞప్తి ఒకటే అండి. పత్రిజీ గారు ఆఖరిసారి భూమి చేశారు కాబట్టి ఆయన ఎనర్జీని అక్కడ ఇచ్చారు. మీరందరూ దయచేసి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు కాబట్టి మీరందరూ రావాలి. ఆ క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మన ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, ఆ ట్రస్టీ సభ్యులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నా వంతు సాయంగా మరి విజయభాస్కర్ చెప్పిన వెంటనే మా కార్యక్రమాలన్నీ కూడా మేము అక్కడ ఆపుకొని 27వ తారీఖు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసాం. మరి మాకు చక్కగా ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని చక్కగా మన అందరూ కూడా వేస్తున్నారు. మా మీడియా మిత్రులు కూడా వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ సార్. ఎలా ఉందండి వాళ్ళ వివరాలు? పత్రి సార్తో వాళ్ళకున్న అనుబంధం, వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్, రాబోయే రోజుల్లో వాళ్ళు చేసేటటువంటి వర్క్ను కూడా మనకు వివరించారు. మరి గోవిందా పిరమిడ్ వాళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇందాక ఇంకొక ఏవి చూసుకున్నాం కదండి, ఏంటండి అది? పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. పత్రి సారు ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అన్న ఒకే ఒక సత్యాన్ని నమ్మి మరి ఆధ్యాత్మికతలో అధికారం ఏంటి అని ఎంతోమంది ప్రశ్నలు వేస్తారు. మరి వాటి గురించి మన మాస్టర్స్ పిరమిడ్ పార్టీ కృషి చేసి వాళ్ళందరూ మరి దాని గురించి వివరించడానికి మన ముందుకు వచ్చారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెంబర్స్ అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మాధవి మేడం. పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అండ్ హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పత్రిజీ గారు 1999లో స్థాపించినప్పుడు పనిచేసినటువంటి కమిటీ మెంబర్స్కి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ వారు చీఫ్ అడ్వైజర్స్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ మార్పుల్లో భాగంగా ఈరోజు ఆల్రెడీ పనిచేసిన కమిటీ అంతా ఇక్కడ ఉంది. ఎందుకంటే షార్ట్ టైంలో అన్నీ చెప్పాలి కాబట్టి మనము కమిటీలోకి ఒక చీఫ్ లీగల్ వింగ్ కావాలి కదా, లీగల్ అడ్వైజర్గా సాయి కృష్ణారెడ్డి గారిని మనం స్వాగతించుకున్నాం. సాయి కృష్ణారెడ్డి గారు ఫ్రమ్ నిజామాబాద్ పిరమిడ్ మాస్టర్, వారి యొక్క యాక్సెప్టెన్సీ లీగల్ అడ్వైజర్గా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి తెలపాల్సిందిగా కోరుతున్నాం. యాజ్ ఎ లీగల్ అడ్వైజర్గా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు తీసుకుంటున్నారా లేదా? పిరమిడ్ పార్టీ ఆఫ్ ధ్యానానికి ఎవరైనా బలవంతంగా లాగవచ్చు కానీ పార్టీలో కాదు కదా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి పత్రిజీ ధ్యాన మహాయాగం 4 ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధ్యాన బంధువులందరికీ మరి పత్రిజీ గారు మనందరినీ ఒక వేదిక వైపు తీసుకొచ్చి 11 రోజుల పండుగలో మనందరినీ భాగస్వామ్యం చేస్తున్న గురువు గారికి, మరి వేదికపై ఉన్నటువంటి పిరమిడ్ పార్టీ ప్రతినిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఆత్మజ్ఞానులే, శాకాహారులే మరి పాలకులు కావాలా, మరి యథా రాజా తదా ప్రజ అని శాస్త్రం చెప్తున్నది. మరి పాలకులు ఏ విధంగా ఉంటే ప్రజలు ఆ విధంగా ఉంటారు. మరి మనమందరం కూడా గ్రామాల్లో శాకాహారులుగా, ధ్యానులుగా తయారు చేస్తే మనమందరం కూడా మరి శాకాహారులుగా మారుతాం. మరి నిజామాబాద్ జిల్లాలో ఒక 5 నిజామాబాద్ జిల్లాలో 3 విడతలుగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మరి నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్
ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో మన పిరమిడ్ మాస్టర్లు ఇద్దరు, టానాకలన్, ఎడపల్లి. మరి వారు మన సాయినాథ్ మాస్టర్ గారు ఉన్నారు. మరి వారు వేదికపైకి రావాలా. మరి ఆ గ్రామాల్లో ధ్యాన సప్తాహాలు ఏర్పాటు చేస్తే మరి వారు ఎంతో ఉత్సాహంగా మరి గ్రామంలో ఇంటింటికి గడప గడపకు ధ్యానం గురించి ప్రచారం చేస్తే మరి వాళ్ళిద్దరిని కూడా సర్పంచ్గా ఎన్నుకున్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ గంగాసరం గ్రామంలో మన పిరమిడ్ మాస్టర్లే గంగమణి మహేష్ గారు మరి వారు కూడా గ్రామంలో సర్పంచ్గా ఉప సర్పంచ్గా ఎన్నికైన ఇద్దరు. మరి పిరమిడ్ పార్టీ మరి ఆ విధంగా ముందరికి వెళ్తూ ఉన్నది. మరి ప్రజలు కూడా పిరమిడ్ మాస్టర్లను షాకార్లను ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం కూడా పిరమిడ్ పార్టీని ఈ కొత్త సంవత్సరంలో 2026లో మనందరం కలిసి కట్టుగా పిరమిడ్ మాస్టర్ల మందరం గ్రామస్థాయి నుంచి మన పిరమిడ్ పార్టీ బలోపేతం కావాలంటే వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా గ్రామం నుంచి తీసుకొచ్చి ఆ విధంగా మరి శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మనం అడుగు పెడదాం. మరి ఈ కార్యక్రమాన్ని ఆర్మూర్ నియోజకవర్గం నుంచే బీజం వేద్దాం. పత్తిసారి జన్మించిన నిజామాబాద్ జిల్లా అక్షర క్రమంలో ఉన్నటువంటి ఆర్మూర్ నుంచే మరి 2026 సంవత్సరంలో మరి పెద్దలందరి సూచనలు సలహాలతోని మనం ఈ పిరమిడ్ పార్టీని ముందర తీసుకుపోయి అందరినీ కూడా ఆకర్షిద్దాం. మరి ఒక లక్ష్యంతో పత్తిసారి మార్గంలో మనం అందరం పయనిద్దాం. మరి నన్ను ఈ పిరమిడ్ పార్టీ లీగల్ అడ్వైజర్గా నియమించినందుకు మరి పిరమిడ్ పార్టీ ప్రతినిధులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. థ్యాంక్ యూ. అందరిది యథా రాజా తథా ప్రజ అయితే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాది యథా ప్రజ తథా రాజా. ప్రజలు ఎలా ఉంటారో రాజులు అలాగే ఉంటారు. కాబట్టి మనము చిన్న లెవెల్ అంటే ప్రతి పల్లెల్లోకి వెళ్ళి ధ్యానం చెప్పే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తిలో ఆత్మ వికాసం కలిగించాలని. నేను శరీరం కాదన్న విషయాన్ని ఎప్పుడైతే మర్చిపోతారో స్వార్థంలో నుంచి బయటికి వస్తాడు, సొసైటీ కోసం వర్క్ చేస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మన నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారికి నేను మైక్ అందజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మరి ఒక్కొక్కళ్ళు తక్కువ సమయం ఉంది కాబట్టి 1 minute క్లోజ్ చేద్దాం. వాణి మేడం, విశాఖపట్నం. మరి ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి, ఆధ్యాత్మికవేత్తలే పాలకులు కావాలని ఆ పిలుపునిచ్చినటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది మహావృక్షం అయితే అందులో ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయండి. అనారోగ్యం నుంచి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి మనకి. మరి ఈరోజు మన అందరినీ మహిళలనే కాదు అందరినీ అవేర్నెస్ చేస్తూ ప్రతి ఒక్క యువత కూడా ఆలోచించాలి ఎవరిని ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలి. పార్టీ అనేది ఉద్దేశం ఏంటంటే అందరినీ మోటివేట్ చేయడం, అందరినీ అవేర్నెస్ చేయడం, సత్యవంతులనే ఎంచుకోవాలి, ఆధ్యాత్మికవేత్తలే పాలకులు కావాలి. సోక్రటీస్ యొక్క సిద్ధాంతాన్ని మరి ఎలాంటి మనం స్వచ్ఛభారత్లో భాగంగా మనం మొక్కలు నాటే కార్యక్రమాలు కావచ్చు, మన స్కూల్స్ విద్యార్థులు కావచ్చు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మనం స్వచ్ఛభారత్లో భాగంగాను. మరి అన్నింటినీ మన బాధ్యత తీసుకోవాలంటే మరి పిరమిడ్ పార్టీ అనేది నడుం కట్టాలి. ఇదేదో వేరే కాదండి, మరి పత్రిసారి నుంచే వచ్చింది. మనకి బాధవి దాత్రి మరి ఆనంద ప్రసాద్ గారు, కళాధర్ రెడ్డి గారు అయితే, అప్పుడు శివప్ప గారు అయితేనే, కేశవరాజు గారు అయితే ఎంతోమంది వర్క్ చేస్తున్నారు. ఇంకా ముందుకి చాలామంది వర్క్ చేయాలి దీంట్లో. మరి ఖమ్మం పిరమిడ్ పార్టీ గుమ్మం అని మేము అందరూ అంటుంటాము. ఖమ్మం నుంచి ఆనంద ప్రసాద్ దానికి మంచిగా లీడ్ తీసుకోవడం, శైలజ మేడం అయితేనేమి మరి తన సార్ అందరూ కూడా చాలామంది వర్క్ చేస్తారు. అందరూ మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. శైలజ మేడం మరి ఎప్పటి నుంచో పిరమిడ్ పార్టీకి పనిచేస్తున్నారు. లాస్ట్ టైం ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేశారు. గురులు శిష్యులెల్ల పరిపాలనా పరులు పారమార్థికులుగా ప్రబలిరేని సంగమందు సుఖము శాంతి వర్ధిల్లును కలికాంబ హంస కాళికాంబ అంటారు వీర బ్రహ్మేంద్ర స్వామి. గురులు శిష్యులు పరిపాలన చేస్తే సంఘములో సుఖము శాంతి వర్ధిల్లుతోంది. యథా ప్రజ తదా రాజా. మరి పత్రి గారు ఆత్మజ్ఞానయుత మేధావులు పరిపాలకులు కావాలి అని సోక్రటీస్ నినాదాన్ని ఆదర్శంగా తీసుకొని 1999లో పార్టీ స్థాపించినప్పుడు 2004 నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎంతో అద్భుతంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే సత్యాన్ని ధర్మాన్ని అధికారికంగా మనం ప్రచారంలో ముందుకు తీసుకెళ్తాం. మనం అందరం కూడా సమాయత్తం కావాలి. ఇది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ప్రజల పార్టీ, మనందరి పార్టీ, ఇది ఆరోగ్య పార్టీ, మనందరి పార్టీ ఇది. కాబట్టి పత్రిజీ గారి పార్టీ కాబట్టి మనం అందరం పనిచేద్దాం. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనం అందరం కూడా అందరినీ ప్రతినిధులుగా నిలబెడదాం. మరి మనం అందరం ఇవాళ మనం ఆలోచిస్తే ఈ సొసైటీ ఎలా ఉంది అంటే, నిన్న నేను చెప్పాను రాత్రి కూడా 10-20 ఫోన్లు వస్తున్నాయి మనకి. ఒక బోర్డు పెట్టినా, ఒక ఫ్లెక్సీ పెట్టినా,
మరి అలా ఉన్నప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టినప్పుడే పార్టీ పెట్టారు పత్రి గారు. ఇవాళ లక్షలు కోట్ల మంది ఉన్నాం మనం. కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తే అద్భుతంగా అసెంబ్లీకి పోతాం, పార్లమెంటుకు పోతాం, ప్రజలలోకి తీసుకెళ్తాం ధ్యానాన్ని, శాకాహారాన్ని. శాకాహారమే మన శాకాహార జగత్తు కావాలనేదే పత్రి గారి లక్ష్యం. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార లక్ష్యం కోసం మనం పనిచేద్దాం. జై హో పిరమిడ్ పార్టీ! పిరమిడ్ పార్టీ జిందాబాద్ 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 జిందాబాద్! పిరమిడ్ పార్టీ జిందాబాద్ ప్రజల పార్టీ, పిరమిడ్ పార్టీ ఆరోగ్య పార్టీ, పిరమిడ్ పార్టీ ఆనంద పార్టీ, పిరమిడ్ పార్టీ సత్యం పార్టీ, పిరమిడ్ పార్టీ ధర్మం పార్టీ, పిరమిడ్ పార్టీ అహింస పార్టీ, పిరమిడ్ పార్టీ మనందరి పార్టీ, పిరమిడ్ పార్టీ. ఓకే, 50% మనకు పిరమిడ్ పార్టీలో మహిళలకు మరి పత్రిసారి పెద్దపీట వేశారు. 50% రిజర్వేషన్ మరి డామినేట్ చేసేటట్టున్నారు. ఓకే, ముందుగా పత్రిజీ ధ్యాన మహాయాగం 4కి ఆత్మనామం తెలియజేస్తూ, నా పేరు రామకృష్ణరాజు, విజయనగరం వచ్చాను. నేను 2012లో ధ్యానంకి వచ్చాను. 14 ఎలక్షన్లో పోటీ చేసాం, 19 ఎలక్షన్లో చేసాం, 24 ఎలక్షన్లో కూడా అద్భుతంగా పోటీ చేసి సార్తో కూడా ప్రచారయాత్ర చేసాం. సార్ ఏం చెప్పారో 2 మాటలు చెప్తాను. సార్ ప్రకృతి వ్యాలీ వచ్చినప్పుడు స్వచ్ఛ భారత్ ద్వారా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అధికారం కోసం చెప్పారు సారు. ప్రతి గ్రామంలో స్వచ్ఛ భారత్ చేసి ఆ వచ్చే జనంతో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతి ఊర్లో పెట్టమని చెప్పారు. ఈ అద్భుతమైన కాన్సెప్ట్ నాకు 2021 చెప్పారు సారు. కాబట్టి అందరూ స్వచ్ఛ భారత్ ముందు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పిరమిడ్ పార్టీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పత్రిజీ మహారాజుకి జిందాబాద్. పిరమిడ్ పార్టీని పత్రిజీ గారు స్థాపించిన విధానము, ధ్యానం చేసే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉంటుంది. ఆత్మజ్ఞానుల పరిపాలకులైతే అహింసాయుతమైనటువంటి పరిపాలన అందిస్తారనే సత్య మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపిస్తారనే పత్రిజీ యొక్క కలలు. అది మనమందరం కలిసి నెరవేర్దాం. ఈ యొక్క సత్యాన్ని ప్రజలందరికీ కూడా చేరవేద్దాం. అహింసాయుతమైనటువంటి భూమాత సాక్షాత్కారాన్ని మనం నెలకొల్పుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే అండి. నా పేరు రోజా, మాది విశాఖపట్నం. పిరమిడ్ పార్టీ సార్ ఏదైతే కళలు ఉన్నాయో ఆ కళలను ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా పిరమిడ్ పార్టీని మళ్ళీ మా వైజాగ్ నుంచి అందరం కూడా చాలా హార్డ్ వర్క్ చేసామండి. పత్రి సార్ అలాగే ఏది స్థాపించినప్పటికీ ఆ ఎనర్జీ మనం ఏది చెయ్యలేము అన్నది కాకుండా ప్రతిదీ చాలా అద్భుతంగా చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. లాస్ట్ టైం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప్పల్ నుంచి పోటీ చేసామండి. అక్కడ పోటీ చేసినప్పుడు నిజంగా మనకు పత్రికారు చెప్పినది ఏంటంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా మనం యాడ్ చేయడం జరిగింది. ఈ 4టిని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. జై ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు జై. థ్యాంక్ యూ అండి. పిరమిడ్ పార్టీకి మనము ఈ రామరాజ్యం రావాలంటే శాకాహారులను మనం ఎన్నుకోవాలి, ధ్యానులను శాకాహారులను ఎన్నుకోవాలి. ఈరోజు రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా పరిపాలిస్తున్న వాళ్ళు కూడా మనకు మోడీ గారు ఆదిత్యనాథ్ కూడా ఇలా శాకాహారులే. కాబట్టి మనమందరం కూడా శాకాహారులను ఎన్నుకోవాలి. ఖచ్చితంగా ఏ నియోజకవర్గంలో ఉన్నా కానీ మనమందరం పత్రిసార్ను 1999లో ఈ పార్టీని స్థాపించాడు. అదే దాన్ని ఖచ్చితంగా అన్ని రంగాల్లో మనము ధర్మం, న్యాయం దానికోసం పనిచేయాలి. కాబట్టి మనం అందరం కూడా శాకాహారులను ఎన్నుకోవాలి. ఎక్కడ మన పిరమిడ్ పార్టీ వాళ్ళని నిలబెట్టినా మనము ఏ పార్టీని చూడకుండా డైరెక్ట్గా మన వ్యక్తికే మనం ఓటేయాలి. కాబట్టి ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి. వచ్చిరు ఎవరో ఏమో పంచుతున్నారు అంటే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మేము గ్రామాల్లో కూడా కింది స్థాయి నుంచి కూడా పిరమిడ్ పార్టీ వాళ్ళని అందరినీ కూడా ఇప్పుడు మనం ధ్యానులను ఖచ్చితంగా సర్పంచ్గా మేము పోటీ చేయించాం, 3 గెలిపించాం ఖచ్చితంగా. ఎందుకంటే నేను కూడా మాజీ సర్పంచ్నే కాబట్టి ఖచ్చితంగా మనము శాకాహారులను కానీ విలేజ్లో మనకు అందరు సహకరించాలంటే ఖచ్చితంగా మనం ఎవరైనా ధ్యానులు ఉంటే, ఎవరైనా సర్పంచులు వస్తే మనం చెప్పాలి, అయ్యా మాకు పిరమిడ్ కట్టిస్తారా, మాకు సహకరిస్తారా, మీరందరూ రండి, మీరందరూ కూడా పెంచండి, మీరందరూ కూడా ధ్యానులకు రావాలని చెప్పి మనం అందరం కూడా సహకరించి ప్రతి విలేజ్లో పిరమిడ్ని కట్టించుకోవాలి. వాళ్ళతో మనం పనులు తీసుకోవాలి, వాళ్ళతో సఖ్యతగా ఉండాలి. కానీ మనం ఒక్కరేమే ఉన్నాంగా అని కాదు, మనం ఖచ్చితంగా వాళ్ళు వెనక ఉంటే వాళ్ళు పని చేసి పెడతారు. కాబట్టి మనం మొత్తం మీద దేశం మొత్తం మనం ఈ పరిపాలన పత్రిసారు ఆశయాలను మనం నిలబెట్టాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఎంపీగా, ఎమ్మెల్యేగా మనం అందరం కాంటాక్ట్ చేసి నాయకుడు కాకుండా సేవకుల్లో పనిచేద్దామని. ఇప్పటికి సమయం లేదు, చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. పిరమిడ్ పార్టీకి 1 minute. థ్యాంక్ యూ. పిరమిడ్ పార్టీ అందరి పార్టీ, పిరమిడ్ పార్టీ అందరి పార్టీ, పిరమిడ్ పార్టీ అందరి పార్టీ. అందరి పార్టీ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పార్టీలు అందరి పార్టీ పిరమిడ్ పార్టీ. ఎందుకంటే ఆత్మజ్ఞానులు, శాకాహారయుత మేధావులు మాత్రమే పాలకులు కావాలి.
అంటే అది ఏ పార్టీలో ఉన్నప్పటికీ. సో పార్టీలు ఏదైనా సరే మనం అందరం ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళమే. అయితే ఇప్పుడు పార్టీలు మారమని మేము చెప్పట్లేదు. పిరమిడ్ పార్టీ మేము ఏదో ధ్యానానికి వస్తే మీరు పార్టీ అని పిరమిడ్ పార్టీ ఏంటి మళ్ళీ ఇదొకటి పార్టీయా కొత్త పార్టీ అని అనుకుని ఉండొచ్చు. కానీ ఈ పిరమిడ్ పార్టీ అనేది ఏ పార్టీకి పోటీ కాదు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆధ్యాత్మికయుత మేధావులు మాత్రమే పాలకులు కావాలనేది సంకల్పం. కాబట్టి అది పత్రిజీ సంకల్పం 99లో ప్రారంభించి మరి భారతదేశానికి ప్రధానమంత్రిని తీసుకొచ్చింది పత్రిజీ సంకల్పం, పిరమిడ్ పార్టీ సంకల్పం. అలాగే భారతదేశానికి రాష్ట్రపతిని తీసుకొచ్చింది ఒక శాకాహారి. అలాగే అబ్దుల్ కలాం ఒక శాకాహారి ఆధ్యాత్మికవేత్త. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఎంతోమంది ఆత్మజ్ఞానయుత మేధావులు పాలకులు అయ్యారు. అది కేవలం ఉన్నత వర్గాలు అంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులతో ఆగిపోకుండా గ్రామ సర్పంచ్ కూడా ఈరోజు మరి మన నిజామాబాద్ జిల్లా నుంచి మరి అహింసాయుత మరి పిరమిడ్ పార్టీ మాస్టరు మరి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం, అది గ్రామాల్లో ఉన్న వార్డు మెంబర్తో సహా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మరి అది ఏ పార్టీలో ఉన్నప్పటికీ శాకాహారులు ఆత్మజ్ఞానయుత మేధావులు పాలకులు అవ్వాలన్నదే పత్రిజీ సంకల్పం, మనందరి సంకల్పం. కాబట్టి అందరూ కూడా పిరమిడ్ పార్టీని ఆదరించాలి. పిరమిడ్ పార్టీ యథా ప్రజా తదా రాజా. సో ప్రజలు ఎప్పుడైతే ఆత్మజ్ఞానయుత మేధావులుగా అవుతారో సరైనటువంటి నాయకుల్ని ఎన్నుకుంటారు. అది ఏ పార్టీలు మీ దగ్గరకు వచ్చి ఓటు అడగడానికి వచ్చిన ఏ పార్టీ నాయకుడినైనా మీరు అడగాల్సింది డబ్బులు కాదు, ఓటుకు నోటు కాదు. మీరు శాకాహారులు అవ్వండి, ఆత్మజ్ఞానులు అవ్వండి, మీకు మేము ఓటేస్తాం, లేదంటే మా నాయకుడిని మేమే నిలబెట్టుకుంటామని చెప్పండి. ఇదే పిరమిడ్ పార్టీ నుంచి మేము ఇచ్చేటువంటి సందేశం. ఎవరు మాట్లాడినా ఇదే. ఈ అవకాశం ఇచ్చిన హైదరాబాద్ ట్రస్ట్ వారికి మరి యువత ఆలోచించాలి. రానున్న రోజుల్లో మీరందరూ కూడా నాయకులుగా తయారవ్వాలి. రానున్న భవిష్యత్తు ఈ ప్రపంచాన్ని పరిపాలించాలంటే ఫస్ట్ ఆత్మజ్ఞానులు కావాలి, శాకాహారులు కావాలి, ఆ తర్వాత పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మరి ద్వారాలు తెరుచున్నాయి. ప్రతి ఒక్కరూ మహిళలు 50% ఇక్కడ రిజర్వేషన్ ఉంది. యువత ముందుకు రావాలి. కాబట్టి తప్పకుండా మనం అందరం కలిసి రానున్న భవిష్యత్తు రోజుల్లో ఈ ప్రపంచం అంతా శాకాహారులు ఆత్మజ్ఞానయుత మేధావులు అయ్యేంత వరకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. అదే పత్రిజీ సంకల్పం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పిరమిడ్ పార్టీకి ఒకసారి కరతాళంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హో పిరమిడ్ పార్టీ, జై హో పిరమిడ్ పార్టీ, జై హో పిరమిడ్ పార్టీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏవి మరి పత్రిసారికి అత్యంత ఇష్టమైంది అన్నదానం. మరి ఆ అన్నదానంలో అక్షయ పాత్ర అని ఒక విభాగాన్ని సార్ పెట్టారు. ఆ అక్షయ పాత్ర అనురాధ మేడం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారా మేడం. మరి అక్షయ పాత్ర మెంబర్స్ని వేదిక మీదకి పిలుచుకుందాం. అనురాధ మేడం ప్లీజ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఒకరు అడుగుతారండి, గురువు గొప్పవాడా దేవుడు గొప్పవాడా అంటే గురువు గొప్పవాడు. ఎందుకంటే దేవుడిని అనుభవించే మార్గము ఆ సాధన ఎవరు చెప్తారంటే కేవలం గురువు చెప్పగలుగుతాడు. గురువే మనకు జ్ఞానం ఇస్తాడు, గురువే మనకి దారి చూపిస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు భగవంతుడు గురువు మనం మాట్లాడుకుంటే గురువే చాలా గొప్పవాడు. సో అలాంటి గురువు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అక్షయ పాత్ర అన్నదానం ట్రస్ట్ ద్వారా ఎన్నో రోజు 365 days అవసరం ఉన్న అన్ని చోట్లను మనము అన్నదానం చేస్తున్నాము. ఆ గురుగారి ఆశీర్వాదము ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి ఎల్లప్పుడూ ఉంది. ఎందుకంటే మనం అనుకుంటాము ఆయన వెళ్ళిపోయాడను, ఆయన వెళ్ళిపోలేదండి, ఆయన మనతోనే ఉన్నాడు, ఆయనే ఇవన్నీ నడిపిస్తున్నారు. మనం అందరూ నిమిత్తం మాత్రమే ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం అంతవరకు. 90% 1% కేవలం మన గురుగారి చేతుల్లోనే ఉంది. ఆయనే ఇవన్నీ నడిపిస్తున్నాడు. కాబట్టి మనము చక్కగా ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న చోట ర్యాలీ కావచ్చు, అనాథాశ్రమం కావచ్చు, యజ్ఞాలు అవ్వచ్చు, యాగాలు ఎక్కడ జరిగినా అవసరం ఉన్న చోట అక్షయ పాత్ర ట్రస్ట్ ఎప్పుడు మేము ఉన్నాము అని ముందుకు వస్తూ ఉంది, వాళ్ళకి సహాయ సహకారం అందిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అక్షయ పాత్ర అన్నదానంకి ట్రస్ట్కి మీరు తోచినంత సహాయ సహకారం అందిస్తున్నారు. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా మన అక్షయ పాత్ర అన్నదానం ట్రస్ట్కి ఎవరెవరు సహాయం చేశారు ప్రతి ఒక్క ట్రస్ట్ మెంబర్కి పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళు కొన్న కారణాల వల్ల రాలేకపోయారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రిజీ సత్సంకల్పతో మనము ఈ ట్రస్ట్ని సారే నడిపిస్తున్నారు. మేమంతా ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక మార్గం అంతే, ప్రయత్నం చేస్తున్నాం అంతేవరకే. కాబట్టి మనం అందరూ కలిసి
ధ్యానం చెప్పాలి, అన్నం పెట్టాలి. గురుగారికి రెండే మాటలు బాగా ఇష్టం ఆయనకి. ఫస్ట్ అన్నం పెట్టండి, తర్వాత ధ్యానం చెప్పమన్నాడు అన్నాడు. సో అక్షయ పాత్ర అన్నదానం ట్రస్ట్ అంటే అన్నదానం ఆత్మజ్ఞానం. ఎవరైతే మన ఒక యోగి పెట్టిన భోజనము ఒక మనిషి తింటాడో అతను ధ్యానిగా మారతాడు, ఒక యోగిగా మారతాడు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలు కాకపోతే ఇంకొక జన్మలు. వాళ్ళకి మనకి మంచి మన ఒక యోగి ఎప్పుడైతే ఫుడ్ పెడతాడు కదా, ఆయన సంస్కారంలో చాలా మార్పు వస్తుంది, బాగా సంస్కారవంతుడుగా వాళ్ళు తయారవుతారు. ఈ ఉద్దేశంతోనే పత్రి సారు ఎప్పుడు అనేవాడు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి, వంట రాదా, ముందు నువ్వు వంట నేర్చుకో, ఎందుకంటే రేపొద్దున నువ్వు వండి కొత్త వాళ్ళకి పెట్టగలగాలి. అంతా ఒక ఇంపార్టెన్స్ మన సార్ ఇచ్చారు. మా అనుభవంతో చెప్తున్నామండి. ఎప్పుడైతే మనము శుద్ధ సాత్విక ఆహారానికి దిగాము కదా, మనలో చాలా ఓర్పు పెరిగింది, సహనం పెరిగింది, ప్రతి విషయంలో అడ్జస్ట్ అవ్వడము, సహజ స్థితి వచ్చింది, సమస్థితి వచ్చింది. ఏదో రాదని ఏడవట్లేదు, అలాగని ఏదో వచ్చిందని కుంగిపోవట్లేదు. అలాంటి స్థితి మనకు కరుణించింది. ఎందుకంటే మన తినే ఆహారం బట్టి. ఇది మనం అనుభవించాం కాబట్టి సార్ మనకు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని ఎంచుకొని అనుభవం ఉన్న వాళ్ళని ఈ ట్రస్ట్లో పెట్టారు. ఆయన ఈ ట్రస్ట్ నడిపిస్తున్నారు. సార్ గురూజీ, సార్ మీరు ఎక్కడున్నా సరే మీకు ఈ అక్షయపాత్ర అన్నదానం ట్రస్ట్ తరఫున శతకోటి వందనాలు, ధన్యవాదాలు. మీరు ప్రకృతి డిపార్ట్మెంట్ చూస్తానన్నారు సార్, మీరు ఇంత బాగా చూస్తున్నారన్నమాట. అంత చలిను లేదు ఈ ప్రాంగణంలో. ఈసారి వర్షం రాకూడదు అనేది మన అందరి సంకల్పము, మీరు చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్. సో 2 minutes మన మాస్టర్స్ మాట్లాడతారండి, తర్వాత మనము వెళ్ళిపోతాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. మేము అక్షయ పాత్రలో 2001 నుంచి ఉన్నాము. చాలా బాగుంది. మాకు అక్షయ పాత్రకి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా అనురాధ మేడం కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. హైమా మేడం కూడా చాలా బాగా హెల్ప్ చేసేవాళ్ళు. ఈసారి రాలేకపోయారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన రత్నమాల మేడంకు, అనురాధ మేడంకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పరోక్షంగా నాకు ఆత్మజ్ఞానాన్ని కలిగించినటువంటి శ్వాస గురువు పత్రిజీ గారికి మరియు జ్ఞాన గురువు అయినటువంటి వంశీ కిరణ్ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ స్థాయికి వచ్చానంటే వీళ్ళందరి ప్రోద్బలమే. థ్యాంక్ యూ. అండ్ నేను అనుకోకుండా ఈ అక్షయ పాత్ర ట్రస్ట్కి ఈ సంవత్సరమే వచ్చానండి. నా ద్వారా నేను ఈ వర్క్కి చాలా దూరంగా ఉంటాను, పారిపోతూ ఉంటాను, నేను చేయలేనని. కానీ నేను అనుకోకుండా రావడము, కలెక్ట్ చేయడం అనేది జరిగింది. పత్రిజీ గారు ఏ సంకల్పంతో అయితే ఈ ట్రస్ట్ని ప్రారంభించారో అది ఇంత బాగా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు. మరియు మీరందరూ కూడా ఈ అక్షయ పాత్రలో భాగం కావాలని, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము అని పత్రిజీ గారు నవరత్నాల్లో చెప్పారు. ఆ లాస్ట్ చెప్పిన ఆ 2 మాటల్ని గుర్తుంచుకొని మీరందరూ దీనిలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ పులా సార్, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఒకసారి మళ్ళా సభాముఖంగా విజయభాస్కర్ రెడ్డి సార్, నిర్మజా మేడంకి ధన్యవాదాలు. ఈ యజ్ఞాలు విజయభాస్కర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది కాబట్టి సార్ ఇవాళ అబ్సెంట్ ఉన్నారు. సో మన అందరూ అక్షయపాత్ర మెంబర్స్ అందరూ విజయభాస్కర్ రెడ్డి సార్కి ధన్యవాదాలు చెప్తున్నాము. మనకి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. అందరికీ బాగా యజ్ఞాలన్నీ బాగా చూసుకుంటున్నారు సార్. సో హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్స్ పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మై డియర్ మాస్టర్స్, ఈ రోజున 11 రోజుల ప్రోగ్రాం 4వసారి పత్రిజీ జ్ఞాన మహాయాగం చేస్తున్నామంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క కృషి ఉంది. ఈసారి వినూత్నంగా పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అండ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎంటైర్ ఇండియా అందరం, ఇంకా చెప్పాలంటే అబ్రాడ్ కూడా అనేక దేశాలలో ఉన్నటువంటి మాస్టర్స్ అందరం కలిసి ఈ ఉత్సవాన్ని చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిసి చేసుకుంటున్న పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఒకసారి చేయకూడదామా? పత్రిజీ ధ్యాన మహాయాగానికి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.
శివరామప్ప సార్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించడం. ధ్యానులందరికీ కూడాను సుస్వాగతం. అద్భుతమైనటువంటి ధ్యాన సంభ్రమం. ఇదొక పండుగ మనకి. ప్రతి సంవత్సరం డిసెంబర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ప్రతి పిరమిడ్ మాస్టర్కి కూడాను ఇది రివాజు. డిసెంబర్ 21 అంటే ఇక్కడ ఉండాలి అని చెప్పేసి. అద్భుతమైనటువంటి ఈ యాగంలో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తరఫున పత్రిజీ గారు ఒక అకాడమీ కావాలి అని చెప్పేసి పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అన్న పేరుతో ఒక ఎడ్యుకేషన్ వింగ్, శిక్షణాలయం అన్నమాట, చేయాలి మనం అని చెప్పే సంకల్పంతో ఇది ఆవిర్భవించింది. ఇది 2013లో రిజిస్టర్ చేశాము. అప్పటి నుండి కూడాను అన్ని కోర్సులు కూడాను తయారు చేసుకొని మనం అందరికి కూడాను, పిరమిడ్ మాస్టర్లకు, తర్వాత ప్రజానీకానికి అందరికి కూడాను అడల్ట్ ఎడ్యుకేషన్, అందరికి పబ్లిక్ కూడాను అనువుగా ఉన్నటువంటి కోర్సెస్ లెవెల్ 1, 2, 3 చూశారు కదా, ఆ కోర్సెస్ మేము తయారు చేసి అందరికి కూడాను ఇప్పుడు అందులో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు సుమారు 6,000 మంది ఈ కోర్సులను తయారు చేసిన వాళ్ళు నమోదయ్యారు. తర్వాత దానితో పాటు మనం కాలేజీలో కూడాను, స్కూల్స్లో కూడాను మనం స్వయంగా వెళ్ళి అక్కడ విద్యార్థుల కోసం అని చెప్పేసి వాళ్ళకు తగిన రీతిలో ధ్యాన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడాను ఎథికల్ అండ్ యోగిక్ ఎక్సలెన్స్ కోర్స్ అని చెప్పేసి తయారు చేసుకున్నాము. ఇటీవల కాలేజీలో, మొత్తం కాలేజీలో దాదాపు 2,000 మంది స్టూడెంట్స్కి కలిపి ఏకంగా 5 హాల్స్లలో కూర్చోపెట్టేసి 5-6 మాస్టర్స్లతో ఈ యొక్క ధ్యాన విద్య ఇవ్వటం జరుగుతుంది. సో ఈ ముఖంగా మీకు ఇక్కడ ఎవరైనా ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఉన్నట్లయితే వారికి కూడాను ఈ ఇన్ఫర్మేషన్ మీరంతా కూడాను దాంట్లో చేయూతనిచ్చి మీ స్టూడెంట్స్ మీ యొక్క పాఠశాలల్లో ఈ యొక్క ధ్యాన విద్యను ఇవ్వడానికి ఏర్పాటు చేయాలని చెప్పేసి అదొక రిక్వెస్ట్ మా తరఫున. తర్వాత అదే కాకుండా లిటరేచర్ వింగ్ అనమాట, అంటే పుస్తకాల రూపంలో అన్నీ కూడాను టెక్స్ట్ బుక్స్ తయారు చేసాము మనము చిన్నపిల్లల కోసం. 1వ తరగతి నుండి ధ్యాన విద్యలో 12వ తరగతి వరకు పుస్తకాలు తయారు చేసుకున్నాము అంచెలంచెలుగా. దాదాపు ఈ రోజున మొదట్లో 6 పుస్తకాలు తయారు చేసాము, తర్వాత 10 పుస్తకాలు చేసాము, ఇప్పుడు 12 పుస్తకాలు అన్నీ కూడాను తయారు చేసుకున్నాము. ఫస్ట్ స్టాండర్డ్ to 12th standard and degree also we have made textbooks. So this is a very nice opportunity for student community. We request all the masters who are in the education field, particularly professors, vice chancellors, educationists, వీళ్ళందరికీ కూడాను we we request to make use of these courses in their for the benefit of their awards. సో అదొకటి. తర్వాత ఇదే కాకుండా ఈ ధ్యాన శిక్షణాలయంలో స్పిరిచువల్ సైన్స్ ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ కోర్స్ అని కూడా ఒకటి మేము తయారు చేశాము. ఇది 10 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో కూడాను చాలామంది కూడాను ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అది కూడా మేము 3 నెలలకు ఒకసారి మేము కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడాను ఒక ఆపర్చునిటీని వినియోగించుకోవాలి అని చెప్పేసి నా విన్నపం. సో పత్రిజీ గారి యొక్క కళ, పత్రిజీ గారి యొక్క ఆశయం ప్రతి ఇంట, ప్రతి విద్యార్థి నుండి చిన్న దశలోనే ధ్యాన విద్య నేర్పినట్లయితే వారికి జీవితాంతం అది ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ ఎప్పుడైతే ధ్యానులవుతారో ఆ రోజున ప్రపంచమంతా కూడాను ధ్యానమయం కావడానికి ఆస్కారం అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్తూ ఉండేవారు. సో దాన్ని ముందుంచుకొని ఈరోజు మనం ముందుగా వెళ్ళిపోవాలి. అందులో అందరి సహకారం కూడాను ఆశిస్తూ ఉన్నాము. మరి నాతో పాటు మా మిత్రులు కూడా ఉన్నారు. వీరు గోవిందరాజ్ అని చెప్పేసి బెంగళూరు యూనివర్సిటీ రీసెర్చ్ యూనిట్లో ప్రొఫెసర్గా ఉంటూ మన పిఎస్ఎస్ఏకి సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే వీరు కూడాను విశాల్ కపూర్ అని చెప్పేసి ఆయన కూడాను బిజినెస్ పరంగా ఈ పిఎస్ఎస్ఏలో ఉన్నటువంటి విద్యా గంధాన్ని అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి తపనతో వాళ్ళు ఉన్నారు. సో వారు కూడా ఒక 2 మాటలు మీతో పరిచయం చేసుకుంటారు. అందరికీ నమస్కారము. పత్రిజీ ఇప్పుడు మాకి మీకి ఒక ప్లాట్ఫారం ఇచ్చి ఇప్పుడు ధ్యానం చేసుకుని
ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనే విద్య ఒక రహస్య విద్య అయిన అన్ని జనాలకి పంచిండే మహాను యోగి వాళ్ళకి చెప్పాలే కూడా ಕೊಟ್ಟೋದ್ರ ಮೂಲಕ వాళ్ళకి వందనాలు అభినందిస్తాము మొదలదాగి పత్రిజీకి. తదనంతరము ఈ పిఎస్ఎస్ఏల ఒక స్కూల్ చిల్డ్రన్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. చిన్న వయసులోనే ధ్యానం చేస్తే బాగా ఉంటారు అన్నది వాళ్ళకి మా ఆలోచన. దాన్ని ఇంకా ఇది పిఎస్ఎస్ఎం వచ్చింది, దాన్ని ఇంకా పిఎస్ఎస్ఏలా చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ కర్ణాటక వాళ్ళు సహా వచ్చిండారు. దాన్ని ఇంకా కన్నడంలో ఒకే ఒక 2 మాటలు మాట్లాడుతాను. అంటే ಪತ್ರಿಜಿ ಅವರು ಈ ಒಂದು ಯೋಗಿ ಭವ ಅರ್ಜುನ ಅಂದರೆ ಇಡೀ ಪ್ರಪಂಚದ ಮಾನವ ಜನಾಂಗ ಎಲ್ಲನೂ ಸಹ ಯೋಗಿಗಳು ಆಗಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ದೃಷ್ಟಿಯನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು ಈ ಒಂದು PSSMನ್ನು ಕಟ್ಟಿ 40 ವರ್ಷಗಳ ಕಾಲ ದೇಶ ವಿದೇಶಗಳಲ್ಲಿ ಈ ಒಂದು PSSM ಮೂಮೆಂಟನ್ನು ಧ್ಯಾನವನ್ನು ಆನಾಪಾನಸತಿ ಮತ್ತು ಅಥವಾ ಪಿರಮಿಡ್ ಧ್ಯಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯೋದರ ಮೂಲಕ ಮತ್ತೊಮ್ಮೆ ಅಭಿನಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸೋಣ. ಇವತ್ತಿನ ಒಂದು ಧ್ಯಾನ ಮಹಾ ಯಜ್ಞ 4ನೇ ಅಂಗವಾಗಿ ಎಲ್ಲರೂ ಆಚರಣೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇರತಕ್ಕಂಥ ಈ ಒಂದು ಅವಕಾಶವನ್ನು ಕಲ್ಪಿಸಿಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಆರ್ಗನೈಸರ್ಸ್ಗೆ ಮತ್ತು ಎಲ್ಲ ಹೈದರಾಬಾದಿನ ಟ್ರಸ್ಟ್ನವರಿಗೆ ಮತ್ತು ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಧ್ಯಾನಿಗಳಿಗೆ ಎಲ್ಲ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ಗಳಿಗೂ ಮತ್ತೊಮ್ಮೆ ವಂದಿಸುತ್ತಾ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯೋದ್ರ ಮೂಲಕ ಅವರಿಗೆ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸೋಣ ಈ ಮೂಲಕವಾಗಿ. Yes, so PSSA Academy is in Bangalore and we are promoting that in Bangalore. And the academy teaches in multiple languages, as sir has said. So people out here and the audience, we request that backstage you can meet us, and in your cities, in your towns, wherever you want to start the courses or the academy, or if you want to know more about this, you please contact us. Thank you so much. Thanks. మనం పత్రిజీ గారి యొక్క కళలను మనం పండించే సమయం తర్వాత రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యతాయుతంగా మనం ప్రవర్తిస్తాం. కాబట్టి ఈ యొక్క ధ్యాన విద్యను మరి ఉన్నత శ్రేణిగా ఉన్నత దశలోకి తీసుకెళ్ళాలి. మనం అందరం కూడా ముఖ్యంగా పిఎస్ఎస్ఏలో చెప్పబోయేది ఏమిటంటే పత్రిజీ గారి ఆంతరంగికమైనటువంటి ఇన్నర్ సైన్స్ అన్నమాట, ధ్యాన విద్యను మాత్రమే బోధించడం జరుగుతూ ఉంది. సో మరి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కోర్సులన్నీ కూడాను జరుపుకొని చక్కని ధ్యానాన్ని మీరు నేర్చుకుని తర్వాత అందరికి కూడాను పంచడానికి ఉద్యుక్తులు కావాలని చెప్పేసి మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు వచ్చింది సార్. థ్యాంక్ యూ. ధన్యవాదములు. పత్రిజీ ధ్యాన మహాయాగంకి జై. ఆర్మూర్ నుండి నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్. తెలంగాణలో 2వ పిరమిడ్, అతిపెద్ద పిరమిడ్ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్. మరి ఆ ట్రస్ట్ సభ్యులని వేదిక మీద పిలుచుకుందాం. సాయి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది ఆ పిరమిడ్. ఆ క్షేత్రం గురించి తిరుమల గంగారావు గారు ఆ పిరమిడ్కి, నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్కి చైర్మన్గా మరి తన పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి సార్ గారి మాటల్లో విందాం. ముందుగా పితామహ పత్రిజీకి స్వర్ణమాలమ్మకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ 2014లో సుభాష్ పత్రి సార్ ఆర్మూర్కు వచ్చిన ఏలా ఆ రోజు మా యోగా గురువు అయిన బొడ్డుభూమి గారిచే గుట్టపైకి వెళ్ళి చూసినప్పుడు సార్ ఇక్కడ పెద్ద పిరమిడ్ కంపల్సరీ రావాలరా అని చెప్పేసి జాగా కూడా చూపించడం జరిగింది. 2014 నుంచి పరితపిస్తుండగా 2022లో భూమి సారు లాస్ట్ ఏదైతే బాడీ వేకెట్ చేయకముందు ఒక 15 రోజుల ముందు మా జిల్లా అధ్యక్షుడైన సాయి కృష్ణారెడ్డి మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడైన నల్లగంగారెడ్డి మేమందరం కలిసి ట్రస్ట్ సభ్యులమందరం వచ్చి సారుకు కలిసినప్పుడు
అక్కడ మంచి పెద్ద పిరమిడ్ రావాలి కంపల్సరీ అని చెప్పేసి మా ట్రస్ట్ సభ్యులందరికీ చెప్పడం జరిగింది. దానిని బేస్ చేసుకొని విత్ ఇన్ ద 18 మంత్స్ల 72/72 పిరమిడ్ని అంగరంగ వైభవంగా నిర్మించుకోవడం జరిగింది. ఇందులో దాతలందరికీ రూపాయి నుంచి 30 లక్షలు ఇచ్చిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క మహా పిరమిడ్ యొక్క విశిష్టత మీకు తెలియజెప్తాను. ఆర్మూర్లోని నవనాథ సిద్ధేశ్వర ఏదైతే సిద్ధుల గుట్ట ఉందో 138 ఎకరాల సిద్ధుల గుట్ట 500 మీటర్ల భూమి నుంచి 500 మీటర్ల ఎత్తులో ఆ గుట్ట ఉంటుంది. అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి గారు మనకు 2 ఎకరాల భూమిని అలాట్మెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు వారికి మన విజయభాస్కర్ రెడ్డి గారు మరియు దామోదర్ రెడ్డి గారు వీళ్ళందరూ కృతజ్ఞత చెప్పి వారి చేత కొబ్బరికాయ కొట్టించడం జరిగింది. విత్ ఇన్ ద 18 నెలల్లోనే పిరమిడ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ధ్యాన యాగం అయిపోగానే మన విజయభాస్కర్ రెడ్డి సార్ దగ్గర టైం తీసుకొని ఫిబ్రవరి నెలలో దాని ఓపెనింగ్ చేసుకుంటాము. మీ అందరి సహకారంతో ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి సిద్ధులగుట్టపై సందర్శించి నిత్యాన్నదానం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు వచ్చి సందర్శించుకోవాలని కోరుకుంటూ మా యొక్క జిల్లా అధ్యక్షుడు శ్రీ అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి గారు వారు మరియు నల్ల గంగారెడ్డి గారు మరియు శేఖర్ రెడ్డి గారు నలుగురం కలిసి ప్రెస్ దాంతోపాటు 9 మంది ట్రస్ట్ సభ్యులు అందరం కలిసి మాకు ముఖ్య సలహాదారులుగా బొడ్డు దయానంద్ గారు మరియు మామిడి లక్ష్మారెడ్డి గారు వారు కూడా మాకు అన్ని విధాల సహకారం చేస్తూ ఈ యొక్క ధ్యాన మందిరం నిర్మాణంలో భాగ్యస్వాములు అయినారు. వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ఇప్పుడు మా ముఖ్య సలహాదారుడైన దయానంద్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. పూజ్య గురుదేవులైన బ్రహ్మర్షి పితామ యొక్క దివ్యాశిస్సులతో అద్భుతంగా నిజామాబాద్ జిల్లాలోని నవనత సిద్ధేశ్వర పిరమిడ్ క్షేత్రంలో అద్భుతంగా 72/72 పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఆ యొక్క క్షేత్రము ఈ రోజు వరకు మరి ప్రతి గ్రామం వాళ్ళు వచ్చేసి మరి అన్నదానం అక్కడ ధ్యానం చేస్తూ ధ్యానం నేర్పుతూ అందరికీ వారికి అన్నదానం కూడా వారు చేస్తూ ఆ విధంగా చేయడం వల్ల మరి ఇంటర్నేషనల్ వండర్ బుక్ రికార్డు వారు కూడా వారు గొప్పగా వారు సంతోషపడి వారికి సన్మానించి మాకు ఆ యొక్క బహుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి అంత గొప్పగా నడుస్తుంది. మీ అందరికీ కూడా మేము స్వాగతం చెప్తున్నాము. మా యొక్క క్షేత్రానికి రండి. నిజామాబాద్ జిల్లాలోని నవనాథ సిద్ధేశ్వరకు మీరు రండి, చూడండి. అది 500 మీటర్ల పైన ఎత్తున్న ఒక బ్రహ్మాండమైన అది క్షేత్రము. చుట్టూ వాతావరణం ఎంత బాగుంటుందంటే చెరువులు మరి పచ్చని పొలాలు అంత అద్భుతంగా రమ్యంగా ప్రకృతి ఒడిలో మనం ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మీరు అందరినీ సాదరపూర్వంగా ఆహ్వానం పలుకుతున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి గారు వారి సందేశాన్ని ఇస్తారు. థ్యాంక్ యూ సార్. పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ మరి ధ్యాన బంధువులందరూ ఈ వేదిక ద్వారా మీ అందరినీ సిద్ధేశ్వర పిరమిడ్కి ఆహ్వానిస్తున్నాం. పత్రిజీ గారు అక్కడ ధ్యాన మందిరాన్ని నిర్మించి దాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని వారు ఆదేశించారు. మరి అక్కడ 365 రోజులు ఉచిత ధ్యానము, మరి నిరంతరం అన్నప్రసాదం కొనసాగుతుంది. మీరు ఎప్పుడు ఆర్మూర్ వచ్చినా పత్రిజీ జన్మస్థల్ బోధనలో ఉంది. మరి ఆర్మూర్లో ఈ సిద్ధేశ్వర పిరమిడ్ ఉంది. మీరు నిజామాబాద్ జిల్లాకి ఎప్పుడు వచ్చినా కానీ మేము మీ అందరికీ 365 డేస్ వెల్కమ్ చెప్తాం. మరి పత్రిజీ గారు ఇచ్చినటువంటి మనకు అవకాశం, మీరందరూ ఎప్పుడు ఆర్మూర్కి వచ్చినా నిజామాబాద్ వచ్చినా ఆ సిద్ధేశ్వర పిరమిడ్ని పత్రిజీ జన్మస్థల్ బోధన్ని సందర్శించాల్సిందిగా కోరుకుంటూ మరి ప్రపంచంలో మరి దాదాపు ఎన్నో ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. మరి పత్రిజీ గారు మరి ఆ సుందరమైన కొండపైన ధ్యాన మందిరాన్ని నిర్మించమని చెప్పారు. వారు చెప్పిందే తదవుగా నిజామాబాద్ జిల్లా మాస్టర్లందరి సహకారంతో అద్భుతంగా ఆ ధ్యాన మందిరాన్ని నిర్మించి ప్రతి సండే అక్కడ కార్యక్రమాలు, ప్రతి రోజు కూడా డైలీ ఒక విలేజ్ వాళ్ళు రావడం, మెడిటేషన్ చేయడం, మరి అక్కడ శివాలయం రామాలయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మెడిటేషన్ చేయడం చాలా అద్భుతంగా సాగుతుంది. మరి ఇంత చక్కని కార్యక్రమానికి సిద్ధేశ్వర పిరమిడ్ ఏవిని ప్రదర్శించి ఈ వేదికపై మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని కల్పించిన పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారికి, ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ వారికి
నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం తరపున సిద్ధేశ్వర పిరమిడ్ తరపున మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.